Hi guys, this is Nikhil. Please subscribe to Map Media and like it. Thank you. హాయ్ నేను మీ ధన్య బాలకృష్ణ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాప్ మీడియా. Hi, this is Watson. Kindly subscribe to my channel. Hi, this is Siddhi Nani. Please subscribe to MAP Media. Hi, this is Komali Prasad. Please subscribe to MAP Media. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మట్కా సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో మట్కా కింగ్ వాసు అనే పాత్రలో వరుణ్ కనిపించనున్నారు. కరోనా కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాయన్ మూవీ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బ్లాక్బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ దక్కించుకున్నాయి. ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అపర్ణ, సందీప్ కిషన్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ స్టార్స్ రాణి ముఖర్జీ, కరణ్ జోహార్ ఆస్ట్రేలియా పార్లమెంటు హౌస్లో రేపు ప్రసంగించనున్నారు. ఈ నెల 15న జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ వేడుకల్లో భాగంగా వారికి ఈ గౌరవం దక్కింది. వివిధ సంస్కృతుల మధ్య సినిమా వారధిగా ఎలా పనిచేస్తుందన్న దానిపై వారు ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. తమకు దక్కిన ఈ అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నామని వారిద్దరూ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. మహేష్ బాబు నటించిన అతడు సినిమా ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు తనకు గుర్తుంటుందని విజయ్ సేతుపతి చెప్పారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఆ మూవీని రిపీట్ మోడ్లో చూశానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రంలో భావోద్వేగాలను డైరెక్టర్ త్రివిక్రమ్ అద్భుతంగా చూపించారు. మహేష్, త్రిషల మధ్య రొమాన్స్, బ్రహ్మానందం కామెడీ సన్నివేశాలు నాకు చాలా ఇష్టం అని చెప్పారు. ఈ వీడియోను సూపర్ స్టార్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. నిన్న రాత్రి జరిగిన డబుల్ స్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో రామ్ తన ఫ్యాన్స్ కు మెసేజ్ ఇచ్చారు. ఎవరికి వారు తమపై తాము నమ్మకంతో ఉండాలని సూచించారు. మనకు నచ్చింది పక్కవారు బాలేదంటే మన మీద మనకి డౌట్ రాకూడదు. నీకు నచ్చింది నువ్వు చే, ఎవరి గురించి నీ ఒపీనియన్ మార్చుకోవద్దు. పక్కోడి గురించి, పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవన్నాయి అని అభిమానుల్ని ఉత్సాహపరిచారు. వరుస సినిమాలతో రవితేజ బిజీగా ఉన్నారు. మిస్టర్ బచ్చన్ ఈ నెల 15న థియేటర్లలో రిలీజ్ కానుండగా, మరోవైపు భాను భోగవరపు డైరెక్షన్లో 75వ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దీనికి కోహినూర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు భీమ్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.